అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతానికి తయారు చేసుకునే పరమాన్నం అండి. ఈ విధంగా పరమాన్నాన్ని ఒక్కసారి తయారు చేసి చూడండి. పాలు విరగకుండా కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారానికి ఈ పరమాన్నాన్ని ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈజీగా అప్పటికప్పుడు హెల్దీ అయిన ఈ పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్ పెసరపప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరమాన్నాన్ని ఏ బౌల్లో తయారు చేస్తామో అదే బౌల్లో 1 కప్ రైస్ వేసుకొని అందులోనే మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పు, 1 గుప్పెడు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదండి, 1 గుప్పెడు పచ్చిశనగపప్పు అయితే సరిపోతుంది. వీటన్నిటిని ఒక 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం 1 కప్ రైస్ వేసుకున్నాం కదండి, అందుకు 4 కప్స్ వాటర్, 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకేసారి పాలు వేసుకొని పరమాన్నాన్ని తయారు చేయడం వల్ల పాలు అసలు విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా 4 గ్లాసెస్ వాటర్, 1 కప్ పాలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన రైసు, శనగపప్పు, పెసరపప్పు అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఒక 70% కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 70% బాగా కుక్ అయిన తర్వాత అందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా బెల్లం బాగా మెల్ట్ అవుతున్నప్పుడు అందులోకి 2 దంచుకున్న ఇలాచీలను వేసుకొని మనం వేసిన నీళ్ళన్నీ అబ్జర్వ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ అన్నీ కుక్ అయ్యే లోపల మరొక పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోకి 1 గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు కిస్మిస్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మంచి దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయితేనే మనం తయారు చేసే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరమాన్నం అంతా నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోయి చాలా దగ్గరికి కుక్ అయింది కదండి. ఈ విధంగా దగ్గరికి కుక్ అయితేనే పరమాన్నం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పరమాన్నంలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగా చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పరమాన్నం రెడీ. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ పరమాన్నాన్ని ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.